ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వివాదాస్పద స్థలంలోని టీడీపీ కార్యాలయాన్ని తరలించారు పోలీసులు. కంప్యూటర్లు, ఫ్లెక్సీలు తొలగించారు. మొన్న రాత్రి నుంచి టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. దేవినేని ఉమను హౌస్ అరెస్ట్ చేసి తరలింపు పనులు పూర్తి చేశారు. వివాదాస్పద స్థలాన్ని దాని యజమానికి అప్పగించారు పోలీసులు. అక్కడ బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ తేదీలోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ నేత ఆలూరి చిన్నాకు నోటీసులు జారీ చేశారు తహసీల్దార్. అయితే గడువు పూర్తి కాకుండానే పోలీసులు చర్యలు చేపట్టారని ఆరోపించింది టీడీపీ. గొల్లపూడి టీడీపీ కార్యాలయం వివాదంపై ఆ స్థల యజమాని ఆలూరి శేషారత్నం స్పందించారు. పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చే స్థాయిలో తమకు ఆస్తులు లేవని అన్నారు. దేవినేని ఉమా తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. తమ కొడుకు చిన్న మంచివాడే అని, కాకపోతే కూతురుకు ఏమీ లేకుండా చేస్తున్నారు అనేదే తన బాధని అన్నారు శేషారత్నం. కలెక్టర్ ఆదేశాలిస్తే ఉమకు ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. దేవినేని ఉమ వల్లే తమ కుటుంబంలో గొడవలు జరిగాయని అన్నారు. మేము మాట్లాడుకుంటుంటే ఉమా గారు వచ్చి అల్లరి చేయాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే నేర్పించారా? పార్టీ ఇలా చేయమని నేర్పించారా? పార్టీ గురించి కుటుంబాలు కూడా తీసుకొచ్చి బయట అల్లరి చేస్తారా? మా ఇంట్లోకి నేను వెళ్ళానండి, మా ఇంట్లోకి నేను వెళ్ళాను. అది మా తల్లి కొడుకుల సమస్య, మీది కాదు కదా. మీరు ఎందుకు వచ్చారు అక్కడికి? మేము పార్టీ ఆఫీసు రాసిచ్చామా? రాసి ఇవ్వలేదు కదా. మాకు అంత ఆస్తులు లేవు కదా. మీ అంత ఆస్తులు మాకున్నాయా? లేవుగా. మా అబ్బాయి అద్దీంట్లో ఉంటున్నాడుగా. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇల్లు కొనుక్కున్నారుగా. మేము క్వశ్చన్ చేయలేదుగా. మేము రాజకీయాల్లో ఏమైనా సంపాదించుతున్నావా? రాజకీయాల్లో పదవులు ఉన్నాయా మాకు? రాజకీయాలు తెలుగుదేశం గురించి మా కుటుంబం అంతా ఎంత నష్టపోయామో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగగల సత్తా నాకుంది.